అప్పట్లా ఈత పొరకలతోటి ఇల్లు ఉడిచేది. ఇప్పుడు జాడు కట్టెలు సుతా సోకు రావట్టే. ఇనుప బకెట్లకు బదులు ప్లాస్టిక్ బకెట్లు, ఇత్తడి రాతెండి బిందెలు గిన్నెలు ఎక్కువ మట్టుకు వాడేది. గట్లనే సొట్టపోయినా పొక్కలు పడ్డా మాటలేపిచ్చేది. ఇక బియ్యం జరుగుతానికి చాటలు జల్లెడ, కూరగాయలు పెట్టుకుంటానికి వెదురు బుట్టలు. ఇట్లా ఒక్కటేంది ఇంటి నిండా చేతుల మీద చేసిన వస్తువులే. కానీ ఇప్పుడు మిషన్ల కాలంలో గవన్నీ మూలకు పడ్డాయి. అబ్బా గసొంటి చూపిస్తానికే గీ వార్త తెచ్చినాం. రైట్, హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ హెచ్ఎండిఏ గ్రౌండ్ లా బీసీ కులాల చేతి వృత్తుల ఎగ్జిబిషన్ చాలైంది. చిన్న సీఎం బట్టి సారు, మంత్రులు పొన్నం, అడ్లూరి, వాకాటి సార్లొచ్చి పతొక్కటి తిరిగి చూసిండ్రుల్లా. బట్టల కాంచి బుట్టల దాకా 30 మీదనే దుక్నాలున్నాయి. మరి బోనాల జాతర షురైతాంది కాబట్టి కుండలు సుత తీసుకొచ్చిండ్రు. హగో మట్టితోటి ముంత వేస్తాండు బట్టి సారు. అటు గాజుల గంప నెత్తికెత్తుకున్నాడు. గౌడన్నల దుక్నం కాడికి రాంగనే కమ్మటి నీర తాగిండ్రంతా. వారెవ్వా శ్రీహరి సార్ చూడుర్రి మంచిగా చేపలు గోలిస్తాండు. పిలేట్లేసుకొని నపరోటి రుచి చూసిండ్రు. ఆనపకాయ బుర్రల మీద కత్తర్న కాటులేసిండ్రు. కరెంటు బుగ్గ పెడితే ఏమన్నుందా? దుక్నాలన్నీ తిరుక్కుంటా పతొక్కటి చూసుకుంటా ముచ్చట పెట్టిండ్రు మంత్రులు. ఇది తీగలతో అల్లిన కందిలి దీపం. మట్టి అటికెలు, బుట్టలు, తాటాకు దండలు, వెదురు బొంగుల సోఫాలు, బుడ్డ బుల్లెట్లు బండ్లు, స్కూటర్లు, పడవలు, ఎడ్ల బండ్లు, చెక్క బొమ్మలు అన్ని సుత బీసీల చేతుల మీద తయారైనయే. వస్తువుల ప్రదర్శన ఒకటే కాకుండా వస్తువుల వాడకాన్ని కూడా పెంచాలని చెప్పి తద్వారా ఆరోగ్యంగా మన జీవితాలు ఉండటానికి ఉపయోగపడతాయి. కాబట్టి కొన్ని కనీసం పండుగల సందర్భంలో ఇటువంటి ప్రకృతి రీత్యా తయారు చేయబడినటువంటి కుల వృత్తులు చేసేటువంటి ఒక పాత్రల్ని లేదా ఈ యొక్క వస్తువులను వాడడం ద్వారా 2 ప్రయోజనాలు. ఒకటి మీ ఆరోగ్యము, కుల వృత్తిని ప్రోత్సహించడము. ఈ ఎగ్జిబిషన్ ఐతారం దానిక నడుస్తుంది. ఏ కులాల చేతి వృత్తులేందో చూడొచ్చు, నచ్చినవి కొనుక్కోవచ్చు. తీరువాటం ఉంటే ఓ పారి వైరార్రి మరి.